సీనియర్ డాక్టర్ జనరల్ ఫిజిషియన్ చైతన్య చెల్లా. ఆఫ్టర్ 30 కానీ 35 కానీ ఏ రైస్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి? మిల్లెట్స్ తినాలా, బ్రౌన్ రైస్ తినాలా? రైస్ అనేది మెయిన్ ప్రాబ్లం ఏంటి? కార్బోహైడ్రేట్ మనం ఎక్కువ తింటే బాడీలో షుగర్ లెవెల్ పెరుగు. డయాబెటీస్ లేని వాళ్ళు ఈ రైసా, ఆ రైసా, మిల్లెట్టా, వైట్ రైసా, బ్రౌన్ రైసా అనేది ప్రాబ్లం కాదు. ఎవరికి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే డయాబెటిక్ విషయంలో రివర్స్ చేయొచ్చా, రెమిషన్ అయినా? డయాబెటీస్ అంటే ఏంటమ్మా? నార్మల్ షుగర్ పెరిగిపోవడం. నార్మల్ దేని లోపల 100 లోపల ఉంటే నార్మల్. షుగర్ ఎవరికి ఉంది? 126 పైన. సో 100 to 126 ఎవరు? హార్ట్ అటాక్స్ అయితే వినిపిస్తున్నాయి సార్. ఏంటి సార్, ఏమైనా బాడీ ముందుగానే ఇండికేట్ చేస్తుందా? ఏమైనా సంకేతాలు మీకు ఇలా రాబోతుంది హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రగుల్లో ఉంది అని ఏమైనా చెప్తుందా సార్? హార్ట్ అటాక్ అనేది ఏంటి? బ్లడ్ ఇటు నుంచి అటు వెళ్ళట్లేదు అంటే బ్లాక్. మీరు పుట్టినప్పుడైతే బ్లాక్ లేదు, మీరు 5 years అప్పుడు బ్లాక్ లేదు. కానీ నేను నిన్నటి వరకు బాగున్నా సడన్గా హార్ట్ అటాక్, అట్లా సడన్గా ఏది రాదమ్మా లైఫ్. లివర్ సార్, డీటాక్స్ డ్రింక్స్ కి రకరకాల ఇంగ్రీడియంట్స్, ఇంట్లో హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాటేసి డీటాక్స్ డ్రింక్ హెల్దీగా ఉంటుంది లివర్ అని ప్రయత్నం అయితే చేస్తుంది సార్. రిజల్ట్ ఉంటుందా సార్? ఆల్కహాల్ ఈజ్ అ టాక్సిన్. ఎక్స్ట్రా షుగర్ ఈజ్ ప్రాబ్లమ్ ఫర్ ద లివర్ బికాజ్ ఎక్స్ట్రా మనం కార్బోహైడ్రేట్ అన్నీ తీసుకుంటే. నిద్ర ప్రాపర్ గా ఉంటేనే పర్సన్ హెల్దీగా ఉంటాడు. చాలా మంది నిద్ర రాక మెడికేషన్స్ కి వెళ్తూ ఉన్నారు సార్. మరి ఇంకా ఆల్టర్నేట్ ఏమైనా ఉందా సార్? బాడీ ఎప్పుడు నిద్రపోవాలి? సూర్యుడు కిందకి వెళ్ళిపోయినప్పుడు. ఎప్పుడు లెగవాలి? సన్ రైజ్ అయినప్పుడు. సన్ పోయినప్పుడు మీకు మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. మీరు రాత్రి 8 hours పడుకుంటాం బెస్ట్. కానీ రాత్రి పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎట్లా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు సీనియర్ డాక్టర్ జనరల్ ఫిజిషియన్ చైతన్య చెల్లా హియర్. మాట్లాడేద్దాం. మనం తినే మార్నింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి డిఫరెంట్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం, డిఫరెంట్గా స్ట్రెస్ ఫీల్ అవుతుంటాం, రకరకాల మెడికేషన్స్ తీసుకుంటాం. ఏంటి వాటన్నిటి గురించి కూడా ఒక అవేర్నెస్ అయితే వచ్చేస్తుందండి ఈ ఎపిసోడ్లో. హలో సార్, నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ టైంని మా వ్యూయర్స్తో స్పెండ్ చేస్తున్నందుకు. సార్, ఏంటి అంటే ఫుడ్ తినే విషయంలో డైట్ అయితే ఫాలో అవుతున్నాం సార్. ఇక్కడ డిఫరెంట్గా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తున్నారు ప్రజలంతా కూడా. దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి సార్. మిల్లెట్స్ తినాలా, బ్రౌన్ రైస్ తినాలా, లేదా బాస్మతి రైస్ ఇది కూడా మంచిది అని చెప్తూ ఉంటారు సార్ సమ్ టైమ్స్. ఇది ప్రిఫర్ చేయాలా అంటే ఆఫ్టర్ 30 కానీ 35 కానీ ఏ రైస్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి? బిఫోర్ కూడా ఇదే కంటిన్యూ చేయాలా? ఏంటి అంటారు సార్ అబౌట్ రైస్? ఇప్పుడు రైస్ అనేది మెయిన్ ప్రాబ్లం ఏంటి? రైస్ కి కార్బోహైడ్రేట్ మనం ఎక్కువ తింటే బాడీలో షుగర్ లెవెల్ పెరుగుతుంది. దట్ ఈస్ ద ఐడియా. సో ఇప్పుడు డయాబెటీస్ లేని వాళ్ళు, షుగర్స్ బాగా కంట్రోల్లో ఉన్న వాళ్ళు, అంటే డయాబెటీస్ లేని వాళ్ళకి ఈ రైస్ అనేది ఈ రైసా, ఆ రైసా, మిల్లెట్టా, వైట్ రైసా, బ్రౌన్ రైసా అనేది ప్రాబ్లం కాదు. ఇది ఎవరికి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. డయాబెటీస్ అంటే ఏంటి? షుగర్ లెవెల్ నార్మల్ కన్నా ఎక్కువ ఉండడం. సో ట్రీట్మెంట్ ఏంటి? ఆ ఎక్కువ ఉన్న షుగర్ లెవెల్ని నార్మల్కి తగ్గించుకోవడం. అది 3 రకాలుగా తగ్గించుకోవచ్చు. 1, మనం తినేది చూడడం. 2వది తినింది ఎక్సర్సైజ్ ద్వారా ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవడం. 3వది మందులు. మందు అనేది అందరికీ తీసుకోవాలని ఉండదు. అండ్ చాలా వరకు ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఫాలో అవుతే ఆ షుగర్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. మీరు తినేది జాగ్రత్త పడి షుగర్ అన్నెసెసరీగా తీసుకోకూడదు. దట్ అంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది కాబట్టి అది 1. అది దట్ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. 2, వాట్ ఎవర్ మనం తిన్నాం ఎక్సర్సైజ్ చేస్తూ దాన్ని తగ్గించుకోవాలి. 3, ఈ రెండిటితో అవ్వట్లేదంటే 3rd మందులు. సో ఫస్ట్ 2 ఆర్ లైఫ్ స్టైల్ ఇష్యూస్. ఇప్పుడు ఈ రైసా, ఆ రైసా, మిల్లెట్టా, బ్రౌన్ రైసా, వైట్ రైసా అనేది క్వశ్చన్. జనరల్ చాలా మంది నన్ను కూడా ఓపీలో హాస్పిటల్ అడుగుతారు. ఈచ్ రైస్ కమ్మా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటది. ప్రతి ఫ్రూట్ కి ఉంటది, మనం తాగే ప్రతి సబ్స్టెన్స్ కు ఉంటది. కూల్ డ్రింక్ కి ఉంటది, మ్యాంగోకు ఉంటది, మ్యాంగో జ్యూస్ కు ఉంటది, వైట్ రైస్ కు ఉంటది, అన్నిటి ఏది కన్స్యూమ్ చేసినా దానికి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. స్పైసెస్ తిన్నా, దీస్ ఆర్ ఫర్ కార్బోహైడ్రేట్స్ బేస్డ్ ఫుడ్. ప్రోటీన్ ఫుడ్, ఎగ్ వైట్ అనుకోండి, ఇట్స్ ప్రోటీన్, దానికి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉండదు. అట్లా. సో ఫ్రూట్స్ కి కూడా ఉంటాయి. సో ఇప్పుడు వైట్ రైస్ హ్యాస్ ద హైయెస్ట్ గ్లైసెమిక్ ఇండెక్స్. సో మీ బ్లడ్ షుగర్ పెరిగే ఛాన్స్ వైట్ రైస్ తో హైయెస్ట్ ఇన్ రైసెస్. బ్రౌన్ రైస్ కి కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటది, దాని వల్ల కూడా షుగర్ పెరుగుతుంది, బట్ వైట్ రైస్ అంత కాదు. సో దాని గ్లైసెమిక్ ఇండెక్స్ వైట్ రైస్ కన్నా తక్కువగా. మిల్లెట్స్ అన్ని ఇంకా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. సో షుగర్ ఎక్కువ ఉండే వాళ్ళని మనం వైట్ రైస్ వద్దు,
సో ఆప్షన్ ఏంటి, మనం ఇండియన్స్ రైసే తింటాం. ఓకే. నార్త్ ఇండియాలో చపాతి, అది Yes. కూడా కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్సే కదా. సౌత్ ఇండియాలో రైస్. సో వైట్ రైస్ తినద్దు, రైస్ తినద్దు అంటే అవ్వదమ్మా. మనం చపాతీలు తినలేము, తినలేము. ఏదో ఒకటో రెండో. Yes. అలాగే నార్త్ ఇండియన్స్ రోటీ తినే వాళ్ళని రైస్ తినమంటే తినలేరు. అందుకే మనం ఇండియాలో డాక్టర్లు రైస్ తగ్గించి రోటీలు తిను అంటాం, ఎందుకంటే మనకి అలవాటు లేదు. అట్లానే నార్త్ ఇండియన్స్ రోటీ తినే వాళ్ళని రోటీ ఆపి రైస్ తినండి అంటాం, ఎందుకు క్వాంటిటీ తగ్గించుకుంటారు. నంబర్ 1. ఓకే. 2, రైసే తినాలి అనుకుంటే వైట్ రైస్ వల్ల షుగర్ పెరుగుతుంది కాబట్టి దాని గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ, కాబట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే బ్రౌన్ రైస్ తీసుకోండి. ఓకే సార్. Got it. ఇంకా తక్కువ చేసుకోవాలి అంటే మిల్లెట్స్. Millets. మిల్లెట్స్ లో మోర్ ఏంటి, మినరల్స్, సమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. సో డయాబెటీస్ ఉండే వాళ్ళకి రైసే తినాలి అనుకుంటే వైట్ రైస్ వద్దు అనుకుంటే బ్రౌన్ రైస్, వద్దు అనుకుంటే మిల్లెట్స్ లేదా రోటీ. సేమ్ కాన్సెప్ట్ ప్రపంచంలో ఎవరికైనా ఇదే. అంటే ప్రీ డయాబెటిక్ రాని నంబర్ 2, ఎక్సర్సైజ్ చేసి మీరు తినేది యూటిలైజ్ చేసుకుని కొట్టేసుకుని ఎనర్జీ ఫినిష్ అయిపోవాలి. ఆ ఎనర్జీ మీరు ఎక్సర్సైజ్ ద్వారా ఏం చెయ్యట్లేదు, కూర్చునే ఉంటున్నారు. అప్పుడు ఏమవుతుంది సార్? అప్పుడు అది బాడీలో స్టోరేజ్ పెరిగి లివర్లోకి ఫ్యాట్ లాగెళ్ళి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయ్యేటప్పటికి మీ షుగర్ లెవెల్ పెరుగుతానే ఉంటాయి. ఇప్పుడు చాలా మంది మీరు చూస్తారు, సార్ నేను 10 years నుంచి మందులు వాడుతున్నాను, నా షుగర్లు తగ్గట్లేదు. షుగర్లు ఎందుకు తగ్గట్లేదంటే మీరు ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండే ఫుడ్లు రెగ్యులర్గా తీసుకుంటూ ఫ్యాట్ స్టోరేజ్ లివర్లో పెరిగి ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిపోయింది. ఇప్పుడు మీరు తిన్నా తినకపోయినా మీ ఇన్సులిన్ పనిచేయదు, రెసిస్టెంట్. సో మీ షుగర్ ఎక్కువే ఉంటుంది. సో తినేది జాగ్రత్త పడి ఎక్సర్సైజ్ పెంచుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. సో ఎస్, డయాబెటిక్స్ ఉండే వాళ్ళు ఏది తినాలి అంటే హై గ్లైసిమికా లోవా? ఆన్సర్ సింపులే కదా, లో గ్లైసిమిక్. అది వైట్ రైస్, బ్రౌన్ రైస్, మిల్లెట్స్ లో ఎందులో తక్కువ? మిల్లెట్స్ లో తక్కువ. ఎక్సర్సైజ్ ఇస్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 లైఫ్ స్టైల్ చేంజెస్. నేను ఆల్కహాల్ తాగేస్తాను, రోజుకి 5 పెగ్గులు తాగుతానంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్, మీ షుగర్ తగ్గదు. కాఫీ, మా ఇంట్లో మొన్న పెళ్ళయింది జిలేబీలు తిన్నానంటే ఎవరి కోసం తింటున్నారండి? మీ హెల్త్ మీరు చూసుకోవాలి, తినండి. లైఫ్ అనేది ఎంజాయ్ కూడా చెయ్యాలి కదమ్మా. వన్ మ్యాంగో తినండి, 5 తినే అవసరమే ఉంది. ఒక జిలేబీ తినండి, 5 తినే అవసరమే ఉంది. సో సమ్ కంట్రోల్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే సార్. జనరల్గా ఈ డయాబెటిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కొందరు మార్నింగ్ లేవగానే వాళ్ళ డయాబెటిక్స్ లెవెల్స్ హైగా ఉంటాయి, స్పైక్ ఎక్కువగా అయిపోతుంది. ఏంటి సార్ ఈ సిచ్యుయేషన్? మార్నింగ్ ఎందుకు లెవెల్స్ అలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి? అమ్మ సింపుల్ అమ్మ, ఇప్పుడు దిస్ ఇస్ ఆల్సో కామన్ క్వశ్చన్. నా షుగర్స్ ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే మీరు ఏమీ తినకపోతే మీ షుగర్ లెవెల్ పెరుగుతుందా? పెరగదు. సో ఆన్సర్ అందులోనే ఉంది కదా, మీరు ఏమీ తినట్లేదు అంటే షుగర్ పెరగదు. రైట్. ఇప్పుడు ఇది మా టెస్ట్లో చాలా ఈజీగా కనిపెడతాం. మీకు జనరలీ మీరు ఎవ్రీ మంత్ షుగర్కి వచ్చినప్పుడు ఫాస్టింగ్ షుగర్ అడుగుతాం. 3 months వచ్చినప్పుడు ఈ ఫాస్టింగ్ షుగర్ యూరిన్తో పాటు 3 months షుగర్ అడుగుతాం. 3 months షుగర్ అంటే ఏంటి? మీ బ్లడ్లో ఎంత షుగర్ లాస్ట్ 3 monthsలో HbA1c. ఇప్పుడు మీరు దాంతో పాటు ఫాస్టింగ్ షుగర్ కూడా చేయమంటారు. వీళ్ళు ఫాస్టింగ్ షుగర్ చేస్తారు. ఎట్లా చేస్తారు? ఓవర్ ఫాస్టింగ్ చేస్తారు. అంటే నాకు రేపు టెస్ట్ ఉంది కాబట్టి లంచ్ నేనేం తక్కువ తింటాను, డిన్నర్ తినరు. సైకలాజికలీ దే ఆర్ చీటింగ్ దెమ్సెల్స్. తినరు. తినకుండా పొద్దున అది కూడా లేట్కి వెళ్ళి, చూసారా సార్ నాది 100 లోపల ఉంది, కానీ 3 months షుగర్ ఆకాశంలో ఉంటది. ఎందుకంటే 3 months మీరు ఫాస్టింగ్ చేయలేదు. సో దట్ ఈస్ హౌ దే చీట్ ద టెస్ట్ అమ్మా. అట్లా చీటింగ్ చేస్తే నష్టపోయేది ఎవరు? అట్లా ఫస్ట్ అట్లా చేయకూడదు. సో ఈ 3 months షుగర్ ఆకాశంలో ఉండి మీ ఫాస్టింగ్ నార్మల్ ఉంది అంటే అర్థం ఒకటే, యు ఆర్ చీటింగ్ ద టెస్ట్. సో నైట్ మీరు ఏమీ తినకుండా మార్నింగ్ షుగర్స్ పెరుగుతున్నాయి అంటే 2 things అమ్మా. ఐదర్ మీరు తీసుకునే డోస్ ఆఫ్ టాబ్లెట్ రాత్రి సరిపోవట్లేదు. ఓకే సార్. సో మీరు తీసుకునేది సరిపోవట్లేదు కాబట్టి అది దాన్ని 100లోకి తేలేకపోతుంది కాబట్టి పొద్దున 150-200 ఉంది. సో ఇందులో నైట్ డోస్ ఆఫ్ షుగర్ టాబ్లెట్ పెంచుకోవాలి. ఇంకొక టైప్ ఉంది, షుగర్ టాబ్లెట్ మీరు ఎక్కువ తీసేసుకుంటున్నారు. సో షుగర్ మార్నింగ్ 2 o'clock 3 o'clockకి 50-60 అయిపోయింది. సో బాడీ స్టిరాయిడ్ని, బాడీ ఎడ్రినలిన్ని రిలీజ్ చేసి ఆ షుగర్ని పెంచుతుంది. అట్లా కూడా మీకు మార్నింగ్ షుగర్ పెరిగి ఉంటుంది.
ఈ రెండిటల్లో డిఫరెన్స్ కనుక్కోవాలి అంటే పొద్దున 2 to 3 o'clock మధ్యలో షుగర్ చెక్ చేయాలి. ఓకే సార్. దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఒకటి తక్కువ టాబ్లెట్ తీసుకుంటున్నారు కాబట్టి షుగర్ ఎక్కువ ఉంటుంది, సో మందు సరిపోట్లేదు. ఇంకోటి మీరు ఓవర్ తీసుకుంటున్నారు, సో షుగర్ పడిపోయి బాడీ రెస్పాన్స్ లో పెంచేసింది మార్నింగ్. ఈ 2 ఆర్ వెరీ చెక్ చేసుకోవాలి. ఎస్, క్లారిటీ, చాలా క్లారిటీ ఇచ్చేసి సార్. సార్ ఈ విషయం చెప్పండి సార్, రివర్స్ డయాబెటిక్ రివర్స్ ఈ మాట ఎక్కువగా అక్కడ అన్ని చాలా చోట్ల చూస్తూ ఉన్నాం, డాక్టర్స్ నుంచి తక్కువగా వింటూ ఉన్నాం సార్. సార్ ఈ డయాబెటిక్ విషయంలో రివర్స్ చేయొచ్చా, రెమిషన్ అయినా, అలాగే ప్రీ డయాబెటిక్ విషయంలో కూడా? డయాబెటీస్ అంటే ఏంటమ్మా, నార్మల్ షుగర్ పెరిగిపోవడం. సో నార్మల్ దేని లోపల 100 లోపల ఉంటే నార్మల్. అవును సార్. షుగర్ ఎవరికి ఉంది 126 పైన, సో 100 to 126 ఎవరు ప్రీ డయాబెటీస్. అంటే నువ్వు కంట్రోల్ చేసుకుని లైఫ్ స్టైల్తో నార్మల్కి వెళ్ళొచ్చు, నేను కేర్లెస్గా ఉంటాను అంటే డయాబెటీస్కి వెళ్ళొచ్చు. సో నార్మల్ లెస్ దెన్ 100 to 126 ప్రీ 126 ఆర్ పైన డయాబెటీస్. ఇది సింపుల్. సో మీరు టెస్ట్ చేసుకున్నప్పుడు నార్మల్లో ఉంటే యూఆర్ హ్యాపీ, డయాబెటీస్లో ఉంటే నాట్ గుడ్. మందులు, లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్. ప్రీలో ఉండే వాళ్ళకి ఛాన్స్ ఆఫ్ నార్మల్లో ఉంది, డయాబెటీస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో వీళ్ళకి లైఫ్ స్టైలే, మందులు అవసరం లేదు కదా, డయాబెటీస్ కాదు కదా, మందులు అవసరం లేదు. సో ప్రీ డయాబెటీస్ లో ఉండే వాళ్ళు ఏం చేయాలి, ఎక్సర్సైజ్, తినేది జాగ్రత్త. ఏం తినకూడదు, రైస్ తగ్గించుకోండి, మీకు డయాబెటీస్ లేదు తగ్గించుకోండి, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోండి, కాఫీ టీలో షుగర్ తగ్గించుకోండి, మ్యాంగో ఒకటి తింటుంటే రెండొద్దు, హాఫ్ తినండి. దెన్ 2 తినింది ఎక్సర్సైజ్ ద్వారా యూటిలైజ్ చేసుకోవాలి, అప్పుడు మీరు నార్మల్కి వెళ్తారు. మీరు ఇప్పుడు కూడా కంట్రోల్లో లేదు, డయాబెటీస్కి వస్తే మూడోది మందులు వాడడం స్టార్ట్ అవుతుంది. సో వేర్ యూ వాంట్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సో రివర్స్ అయితే ప్రీ డయాబెటిక్ లో, సో డయాబెటీస్ ఇస్ రివర్సబుల్ అమ్మా. ప్రీ డయాబెటీసే కాదు, డయాబెటీస్ ఆల్సో ఇస్ రివర్సబుల్. మందులతో పాటు మీరు ఇవన్నీ బాగా చేసుకోగలిగి షుగర్ లెవెల్ తగ్గుతుంది, HbA1c 6.5 దగ్గరకు వచ్చేసింది, మందులు ఇంకా తగ్గిస్తాం, మీరు డయట్ ఫాలో అవుతూ ఎక్సర్సైజ్ బాగా చేస్తూ ఇంకా షుగర్ని తగ్గించుకోగలిగితే మందులు కూడా ఆపుతాం. కానీ జనరల్గా అందరూ ఏంటి, నేను నచ్చింది నేను తింటాను, నేను ఎక్సర్సైజ్ చేయలేను, నేను చాలా కష్టపడుతున్నా, మందులు వాడుతున్నా కదా, ఇట్లాంటి వాళ్ళకి 4th థింగ్ స్టార్ట్ అవుతుంది అమ్మా, సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెడిసిన్. బికాజ్ మెడిసిన్ కి కూడా ఒక లెవెల్ తర్వాత దానికి ఫంక్షన్ తగ్గిపోతుంది, బాడీకి అలవాటు, దాన్ని టాకిఫిలాక్సిస్ అంటాం. It occurs in antibiotics, in high cardiac medicines also. So, lifestyle changes అనేది most important. Lifestyle changes are 2A. తినేది జాగ్రత్త, exercise. These 2 will control sugar, BP, cholesterol, heart problems, strokes, kidney issues. తినడం కూడా మొత్తం మానేయమని చెప్పట్లేదు, ఒక బ్యాలెన్స్డ్ హెల్దీ మీల్ ని అలవాటు చేసుకోండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి అని చెప్పి. మనం హ్యూమన్, వి ఆల్సో హావ్ టు ఎంజాయ్ లైఫ్. సో యు డోంట్ 5 మామిడికాయలు తినే అవసరం లేదు, ఒకటి తినండి. 5 జిలేబీలు అవసరం లేదు, ఒకటి తినండి. సార్ మీరు మాట్లాడుతూ హార్ట్ అటాక్స్ అని చెప్పారు సార్, వర్డ్ వినిపించింది కదా సార్. బయట కూడా చాలా మంది ప్రజల నుంచి 30-35 ఇలా పడిపోతూ ఉన్నారు, మార్నింగ్ లేవగానే ఇలా హార్ట్ అటాక్స్ అయితే వినిపిస్తున్నాయి సార్. ఏంటి సార్, ఏమైనా బాడీ ముందుగానే ఇండికేట్ చేస్తుందా, ఏమైనా సంకేతాలు మీకు ఇలా రాబోతుంది హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రగుల్లో ఉంది అని ఏమైనా చెప్తుందా సార్? సేమ్ ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది ఏంటి, బ్లడ్ ఇటు నుంచి అటు వెళ్ళట్లేదు అంటే బ్లాక్. మీరు పుట్టినప్పుడైతే బ్లాక్ లేదు కదా, మీరు 5 years అప్పుడు బ్లాక్ లేదు, కానీ నేను నిన్నటి వరకు బాగున్నా సడన్ గా హార్ట్ అటాక్, అట్లా సడన్ గా ఏది రాదమ్మా లైఫ్. ఆ బ్లాక్ అనేది మీకు ఎప్పుడో మొదలయ్యి 20 years, 15, 20, 25 years లో 1%, 5% అయ్యి 20 అయ్యి 25 అయ్యి 30 అయ్యి 100% బ్లాక్ అయ్యే వరకు మీరు కేర్లెస్ గా చెక్ చేసుకోకుండా, ఏది చెక్ చేయకుండా, జాగ్రత్త పడకుండా ఉన్నారు కాబట్టి 100% బ్లాక్ అయినప్పుడు మీకు హార్ట్ అటాక్ వచ్చి మీరు ఎమర్జెన్సీకి వెళ్తారు. మీరు చెక్ చేసుకోలేదు, ఏం చెక్ చేయాలి హార్ట్ అటాక్ రాకూడదు ఫస్ట్ మీ బేసిక్ మాస్టర్ హెల్త్ చెకప్. అంటే ఏంటి, బ్లడ్, యూరిన్, లివర్, కిడ్నీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్. హార్ట్ కి కావాల్సింది 3. హార్ట్ లో 3 సిస్టమ్స్ అమ్మా. కరెంట్ అనేది ఈసీజీ. ఈసీజీ బ్లడ్ ఫోన్ ని ఫుల్ బ్లాక్ అవుతేనే చూపిస్తుంది.
అందుకంటే హార్ట్ అటాక్ తో వెళ్ళినప్పుడు ఈసీజీ చేస్తారు, ఎందుకంటే హార్ట్ పోవట్లేదు, కరెంట్ మారిపోయింది. ఈసీజీ చెప్పేది కరెంటే, హార్ట్ కి పంపింగ్ కెపాసిటీ ఉంటది, అది చెప్పేది ఎకోగ్రామే, 2D ఎకో. ఎకో కూడా బ్లడ్ ఫుల్ గా బ్లాక్ అయిపోతే మూమెంట్ తగ్గిపోతుంది, ఎందుకంటే హార్ట్ మసిల్ కి బ్లడ్ వెళ్ళట్లేదు, సో కండకి బ్లడ్ లేదు కాబట్టి ఉంటుంది. మూడోది బ్లడ్ ఫ్లో యాంజియోగ్రామ్. యాంజియోగ్రామ్ 2 రకాలు. హార్ట్ అటాక్ అయిన వాళ్ళకి హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ లో యాంజియోగ్రామ్, ఫుల్ యాంజియో. మీరు నేను మన బ్లడ్ ఫ్లో ఎట్లా ఉంది చెక్ చేసుకోవాలంటే సిటీ స్కాన్ ఆఫ్ ద హార్ట్, సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అంటారు. సో ఈ 3 ముఖ్యం: ఈసీజీ కరెంట్ ఆఫ్ ద హార్ట్, ఎకో పంపింగ్ ఆఫ్ ద హార్ట్, బ్లడ్ ఫ్లోకి యాంజియోగ్రామ్. యాంజియోగ్రామ్ మీరు నేను బాగున్నాం, మనం చేసుకునేది ఎందుకు? మనకి నొప్పి లేదు, ఆయాసం లేదు, హార్ట్ ఫెయిలియర్ లేదు, చెక్ చేసుకోవాలి కాబట్టి సిటీ స్కాన్ యాంజియోగ్రామ్ చాలు. ఫుల్ యాంజియోగ్రామ్ ఎవరికి చేస్తాం? ఈయనకి బ్లాక్ ఉన్నట్టే ఉంది, నాకు ఈసీజీలో మార్పులు ఉన్నాయి, ఎకో ఫంక్షన్ లేదు, ఆయాసపడుతున్నాడు, గుండె నొప్పి చెప్తున్నాడు, ఆయనకి ఫుల్ యాంజియోగ్రామ్ హాస్పిటల్లో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో ఫుల్ యాంజియోగ్రామ్ చేయలేరు. యాంజియోగ్రామ్ ఇస్ ఓన్లీ సిటీ యాంజియోగ్రామ్ ఇన్ హాస్పిటల్స్ లో ఫుల్ క్యాత్ ల్యాబ్ యాంజియోగ్రామ్. సో ఇవన్నీ రెగ్యులర్ గా చేసుకోవాలమ్మా. ఈసీజీ ఎకో ప్రతి ఇయర్ చేయాలి. నా ఏజ్ 44, నాకు 2 సార్లు యాంజియోగ్రామ్ అయ్యింది. హార్ట్ ప్రాబ్లం వల్ల, హార్ట్ అటాక్ వల్ల కాదు, నా బ్లడ్ ఫ్లో ఎట్లా ఉందో నాకు తెలుసుకోవాలని నేను చేస్తాను. యాంజియోగ్రామ్ ఇస్ రిక్వైర్డ్ ఓన్లీ వన్స్ ఇన్ 5 years. వి డోంట్ డూ బిలో దట్. ఎందుకంటే ఏ బ్లాక్ నిన్న బాగుండి ఈ రోజు 100% జనాలు చెప్పినట్టు రాదు, ముందుగానే అది 20 years టైం తోటి. ఈ 20 years లో దేని వల్ల? ఫస్ట్ ఏజ్ ని నేను మార్చలేను, మీరు మార్చలేరు, కానీ మనం కంట్రోల్ చేసుకోగలిగింది మనం తినేది, కంట్రోల్ చేసుకునేది మన ఎక్సర్సైజ్, మన షుగర్, మన బీపీ, మన కొలెస్ట్రాల్. ఇవి ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఏంటి? మన స్లీప్, స్ట్రెస్. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్, బికాస్ యువర్ బాడీ రీజనరేషన్ నిద్రలోనే అవుతుంది, మీ మెమరీ కన్సాలిడేషన్ నిద్రలోనే అవుతుంది, మీ స్ట్రెస్ తగ్గేది నిద్రలోనే. స్లీప్, డయట్, ఎక్సర్సైజ్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాల్సింది మనం బతికేది మన కోసం, పక్కన వాళ్ళ కోసం కాదు. ఏం టెస్ట్లు చేయించుకోవాలో చెప్పారు కదా సార్, చాలా క్లారిటీ ఇచ్చారు సార్. బట్ బ్లాక్స్ ఎందుకు వస్తాయి సార్? ఇప్పుడు బ్లాక్ అనేది కొంతమందికి జెనెటిక్ బ్లాక్స్ వస్తాయి అమ్మా. పేరెంట్స్ కి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు అది మనం కంట్రోల్ చేయలేం. డయాబెటీస్ వల్ల కూడా బ్లాక్స్ వస్తాయి, హైపర్ టెన్షన్ వల్ల కూడా బ్లడ్ ఫ్లోలో అథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ వస్తాయి. ఈ ప్లాక్ చిన్నగా 1% నుంచి మొదలై 100 వరకు వస్తుంది. మనము మన లైఫ్ లో రెగ్యులర్ గా చెకప్స్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటే ఉందా లేదా, లేదు హ్యాపీ, ఉంది దానికి ఏం చేయాలి? సో కొలెస్ట్రాల్ ప్లాక్స్ కూడా ఎక్కువ. సో షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఇవి మన చేతిలో కంట్రోల్ చేసుకోవచ్చు. మనం కంట్రోల్ చేయనేది మన ఏజ్, మన జెనెటిక్ ఫ్యాక్టర్స్, అది మన చేతిలో లేవు. సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎర్లీ ఏజ్ లో రావచ్చు. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు కొన్ని రోజులు నిద్రపోతారు, కొంతమంది పోరు, 3 hours, వాళ్ళకి హార్ట్ అటాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ వెరీ హై. అవునా సార్? ప్రాపర్ స్లీప్ లేకపోవడం ఇస్, అండ్ ఎక్సర్సైజ్ లేకపోవడం కూడా. సిట్టింగ్ టుడే ఇస్ ద న్యూ స్మోకింగ్. అవునా సార్? మీరు కూర్చొని నడవనోళ్ళు, ఎక్సర్సైజ్ చేయనోళ్ళు ఎఫెక్ట్స్ ఆర్ యాజ్ బ్యాడ్ as స్మోక్. అండ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటమ్మా? 10,000 steps per day. అంటే మనము యావరేజ్ హైట్ 5 feet 6 కాబట్టి 1 kilometer 1200 steps అమ్మా. 8 kilometers మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు స్టెప్స్ నడవరా? తిన్న తర్వాత నడవండి 5 minutes, మధ్యలో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ లేకపోండి 5 minutes నడవండి, అక్కడే అయిపోతాం. మనము సింపుల్ థింగ్స్ ని అబ్బా అంతా అని చెయ్యము. అది హ్యాబిట్ అవ్వాలి, హ్యాబిట్ మనం అవ్వనివ్వము, అది మనతో. గుండెని ఎలా పదిలంగా ఉంచుకోవాలి, దానికి ఏం చేయాలో చెప్పారు సార్. కమింగ్ టు లివర్ సార్, డీటాక్స్ డ్రింక్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రజెంట్ పీపుల్ అంతా కూడా. రకరకాల ఇంగ్రీడియంట్స్, ఇంట్లో హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాటేసి డీటాక్స్ డ్రింక్ హెల్దీగా ఉంటుంది లివర్ అని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సార్. రిజల్ట్ ఉంటుందా సార్? అమ్మా సింపుల్ అమ్మా. ఇప్పుడు ఆల్కహాల్ ఈజ్ అ టాక్సిన్, మర్క్యూరీ ఈజ్ అ టాక్సిన్, అల్యూమినియం ఈజ్ అ టాక్సిన్స్. విత్ అదర్ మనం వేరే లైఫ్ స్టైల్ ఫుడ్, ఎక్స్ట్రా షుగర్ ఈజ్ ప్రాబ్లమ్ ఫర్ ద లివర్. బికాజ్ ఎక్స్ట్రా మనం కార్బోహైడ్రేట్ అన్ని తీసుకుంటే బాడీ దాన్ని స్టోర్ చేయాలి. ఎట్లా? ఫ్యాట్. ఎక్కడ? లివర్. సో ఫ్యాటీ లివర్. సో షుగర్ కూడా మీకు పాయిజన్, ఆల్కహాల్ కూడా పాయిజన్, కొలెస్ట్రాల్, ఫ్యాటీ ఫుడ్స్ కూడా పాయిజన్. ఇవి మీరు తగ్గించుకుంటే చాలు.
ఈ లివర్ డీటాక్సిఫికేషన్ అనేది ఏంటమ్మా, ఇది మెడికల్ టర్మినాలజీలో ఎక్కడ లేదా sir? ఫుల్ గా రాసి ఉండదు. Clean ఇది అయిపోతుంది. వాట్సాప్ ఈ న్యూట్రిషనిస్టులు చేసేది మాత్రమే. ఇప్పుడు మీరు తాగకూడదు, తినకూడదు, తినకపోతే లివర్ ఆటోమేటిక్ గా డీటాక్సిఫై అయిపోతుంది. నేను మందు తాగుతాను, డీటాక్స్ డ్రింక్ తాగుతానంటే అర్థమే లేదు. టాక్సిన్ ని తగ్గించుకుంటే, అండ్ లివర్ ఇస్ ద ఓన్లీ ఆర్గన్ అమ్మా క్యాన్ రీజనరేట్ ఇన్ ద బాడీ. అబ్యూస్ ని తీసుకుని రీజనరేట్ అయ్యి ఒక క్రమం ఇంకా అవ్వదు. అది అవ్వనప్పుడు లివర్ ఫెయిలియర్, సిర్రోసిస్. వన్స్ లివర్ ఫెయిలియర్ వస్తే దేర్ ఇస్ నో రివర్సబిలిటీ. ఏ డీటాక్స్ డ్రింక్ కానివ్వండి, ఏది తీసుకున్నా అవ్వదు. లివర్ ట్రాన్స్ప్లాంట్ మాత్రమే. కిడ్నీకి ఒకసారి ఇన్సల్ట్ అయితే ఫినిష్డ్, హార్ట్ ఇన్సల్ట్ అయితే ఫినిష్డ్, స్ట్రోక్ వచ్చింది అంటే యూఆర్ ఫినిష్డ్. బట్ లివర్ కెన్ రీజనరేట్. డోంట్ అబ్యూజ్ యువర్ లివర్. ఎస్ సార్, మరి ఫ్యాటీ లివర్స్ ఎక్కువగా ఉంటున్నా మీరు కూడా దానికి హాని చేయకండి అని చెప్తున్నారు. ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈ ఫ్యాటీ లివర్స్ రాకుండా? లివర్ ని చాలా జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి? లైఫ్ స్టైల్ ఇష్యూ కదమ్మా ఫ్యాటీ లివర్. మీరు తినేది, మీరు తినే షుగర్ తగ్గించుకోవాలి. ఓకే సార్. కొలెస్ట్రాల్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ తినాలి. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ మీ హెల్త్ ని ఆలోచించి ఫుడ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆయిల్ పడేస్తారు. లంచ్ టైంలో మళ్ళీ కొత్త ఆయిల్ ఫుల్ పడేస్తారు. డిన్నర్ టైంలో మళ్ళీ కొత్త ఆయిల్ ఫుడ్, డిన్నర్ ఆయిల్ పడేస్తారు. స్విగ్గీ, జొమాటో అది చేస్తుందా? మీ రోడ్ మీద షాప్ అది చేస్తుందా? అదే ఆయిల్ పొద్దున టిఫిన్ నుంచి, లంచ్ నుంచి, మధ్యాహ్నం స్నాక్స్ నుంచి, డిన్నర్కి వెళ్ళి మీరు రాత్రి ఆ ఆయిల్లో వచ్చిన చెత్త కొలెస్ట్రాల్ అంతా మిగిలి ఉండి రాత్రి మనం ఆర్డర్ చేసి అది తింటాం. నెక్స్ట్ డే కూడా వాళ్ళు వాడే ఛాన్స్, అది కూడా ఛాన్స్ ఉంటుంది. సో అట్లాంటిది ఎప్పుడు తినకూడదు. సో ఇంట్లో ఫుడ్డే ఆల్వేస్ బెటర్. ఎందుకంటే ఈ బయట క్వాలిటీ ఆఫ్ ఆయిల్ మనకు తెలియదు, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మనకి తెలియదు. అది చికెనా, మటనా, క్రోవా అనేది మనకి తెలియదు. ఏం తింటున్నామో చెప్పలేము. ఆ ఆయిల్ని వాళ్ళు మార్చుతారమ్మా? మార్చరు. సో పొద్దున్న నుంచి కుక్ చేసిన చెత్త అంతా ఆయిల్లోకి వస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం అదే ఆయిల్లోకి యాడ్ చేస్తాడు. ఆ సమోసాలు అందులోనే చేస్తాడు, రాత్రి చికెన్ బిర్యానీ అందులోనే చేస్తాడు. ఇందులో టేస్ట్ తప్ప బాడీకి మంచిది ఏది ఉండదు. ఎంత కుదిరితే అంత ఈ బయట ఫుడ్స్ తినకూడదు, బయట ఆయిల్ తినకూడదు, బయట షుగరీ థింగ్స్ తినకూడదు. కూల్ డ్రింక్స్ ఇవన్నీ ప్యాకేజ్ ఏదైతే ప్లాస్టిక్ కవర్లో వస్తుందో, చిప్స్, లేస్, యంకిల్ చిప్స్, ఫ్రైడ్ ఫుడ్, ఇవన్నీ కూల్ డ్రింక్స్ ఇవన్నీ యాజ్ మచ్ పాసిబుల్ తీసుకోకూడదు. అప్పుడప్పుడు ఇస్ ఓకే. అంటే తింటే నాకు వచ్చేస్తే రాదు, మీరు అబ్యూస్ చేస్తుంటేనే మీకు ఏదైనా వచ్చేది. ఓకే సార్. సో సార్, ఇదైతే చెప్పారు, ఏ సమస్యకు చూసినా కూడా నిద్ర ప్రాపర్ గా ఉంటేనే పర్సన్ హెల్దీగా ఉంటాడు. చాలా మంది నిద్ర రాక మెడికేషన్స్ కి వెళ్తూ ఉన్నారు సార్. మరి ఇంకా ఆల్టర్నేట్ ఏమైనా ఉందా సార్? మెడికేషన్స్ వద్దు, ప్రాపర్ స్లీప్ కావాలంటే ఏం చేయాలి? అమ్మ, ఇప్పుడు స్లీప్ అనేది బాడీకి 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్ అమ్మా. స్లీప్ డే టైంలో పడుకుంటున్నారు అంటే మీ బాడీకి డే టైం, నైట్ టైం డిఫరెన్స్ తెలుసు. మీ బాడీ ఎప్పుడు నిద్రపోవాలి? సూర్యుడు కిందకి వెళ్ళిపోయినప్పుడు. ఎప్పుడు లెగవాలి? సన్ రైజ్ అయినప్పుడు. సో మీరు రాత్రి పడుకుంటాం అనేదే బెస్ట్. బికాజ్ మీ బాడీకి సిర్సాడియన్ రిథమ్ అని ఉంటుంది. మీ బాడీ డిజైన్ అయ్యింది రాత్రి పడుకోవడానికి, పొద్దున పడుకోవడానికి కాదు. ఎందుకంటే మీరు సన్ పోయినప్పుడు మీకు మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. అది మీ సిర్సాడియన్ రిథమ్. రాత్రి నిద్రపోండి అని చెప్తుంది. మీరు రాత్రి 8 hours పడుకుంటాం బెస్ట్. పొద్దున్న నేను 8 hours పడుకుంటున్నా అనేది రాత్రి 8 hours ఈక్వల్ కాదు. కానీ రాత్రి పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎట్లా అంటే డార్క్ రూమ్ మెయింటైన్ చేసుకోవడం. సో మీరు మెలటోనిన్ రిలీజ్ చేయిస్తాం. సిర్సాడియన్ రిథమ్ మీరు ఫాలో అవ్వలేరు కాబట్టి ఆ డార్క్ రూమ్ ప్యాటర్న్ అది డెఫినెట్లీ యూస్. ఇవన్నీ ఫాలో అవుతూ కూడా స్ట్రెస్ తగ్గించుకోకపోతే నిద్ర రాదమ్మా. సో స్ట్రెస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తూ కూడా అవ్వని వాళ్ళకే మెడిసిన్స్ అనేది ఉంటాయి. షార్ట్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ అనేది వీ హ్యావ్ టు డిసైడ్ ఇండివిజువల్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, సచ్ ఎ వాల్యుబుల్ అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాకు మా వ్యూస్కి అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.